తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనప్పటికీ ఇప్పటికీ హామీలు అమలు చేయడం లేదన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. తాను సీఎం రేవంత్ రెడ్డికి 3 రోజుల క్రితం లేఖ రాశానని తెలిపారు. ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలపై సంతకం పెట్టారని అన్నారు. పుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని వెనక్కి తీసుకోవడం బాధాకరమన్నారు. పుస్తకాలను మళ్లీ ముద్రిస్తే ప్రజలపైనే భారం పడుతోందన్నారు. కేసీఆర్ పేరు ఉన్న పుస్తకాలను యథావిధిగా విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు. పక్క రాష్ట్రంలో బ్యాగులపై జగన్ ఫోటో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం అలాగే పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు మహేశ్వర్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక 420 హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద 3 రోజుల క్రితమే నేను బహిరంగ లేఖ రాసిన సంగతి నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన కొన్ని గంటల్లోనే 5 హామీలను నెరవేరుస్తూ సంతకం చేస్తే దాంట్లో సామాజిక వృద్ధాప్య పెన్షన్ల 2000 నుంచి 4000 రూపాయలకు పెంపు వారు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా సంతకం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్లు 2000 నుంచి 4000 రూపాయలు చేస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి అధికారం మీకు లేదు. మరి 6 నెలల నుంచి బ్లూ ప్రింట్ ఇచ్చింది మీరు. మీ అధికారం నిర్లక్ష్యం వల్ల అక్కడ కేసీఆర్ బొమ్మ వచ్చిందో, కేసీఆర్ పేరు వస్తుందో మీరు పుస్తకాలను వాపసు తీసుకొని మళ్ళీ కొత్తగా ప్రింట్ చేయించాల్సినటువంటి అవసరం ఏమున్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఆ పుస్తకాలని జరిగిన తప్పిదం వెనుక ఉన్నటువంటి అధికారులను బాధ్యత చేయాలా, దాని మీద విచారణ జరిపించాలా తప్ప ఈరోజు జరిగిన దానికి పుస్తకాలన్నీ కూడా వాపసు తీసుకొని ప్రభుత్వం మీద పెనుభారం మోపడం ఇది మంచి పద్ధతి కాదు. ఏ పేజీ మీద అయితే మీరు కేసీఆర్ గారి పేరున్నదో, బొమ్మ ఉన్నదో దాని వెనకాల మీరు చూసినట్టయితే జాతీయ గీతం ఉన్నది, ఫ్లెడ్జ్ ఉన్నదని చెప్పేసి మాకు సమాచారం అవుతుంది. మరి అలాంటి ఫ్లెడ్జ్ను కానీ అలాంటి జాతీయ గీతాన్ని కూడా మీరు చింపడం అంటే ఇది దేశాన్ని అవమానపరచడమే, రాజ్యాంగాన్ని అవమానపరచడమే. కాబట్టి ఆ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసి జరిగిన తప్పిదానికి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాధ్యులు చేసి విచారణ జరిపించాలి తప్ప ఈ రకంగా పుస్తకాలను వాపసు తీసుకునే పద్ధతి మంచిది కాదు. ఇదే మన పక్క రాష్ట్రంలో పాత ముఖ్యమంత్రి గారి బొమ్మ ఉన్నా కూడా అక్కడ పుస్తకాలను యాజ్ ఇట్ ఈస్గా పంపిణీ చేసిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఈ రకంగా పర్సనల్గా వెళ్ళేసి ప్రభుత్వ ఖజానాకి భారం మోపడం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద